వీరమల్లు మూవీ పవన్ డిజాస్టర్ జాబితాలోకి చేరిపోయింది. ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు పెట్టుకున్న ఆశలన్నీ కుప్పకూలిపోయాయి. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని పవన్ కి ముందే తెలుసా? అందుకే ఆశించిన దానికన్నా పవన్ ఈ మూవీకి ఎక్కువ ప్రచారం చేశాడా అనే అనుమానం ఇప్పుడు అందరికీ వస్తుంది. వరదల్లో నష్టపోయిన రైతును ఆదుకున్నట్లు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపు, రకరకాలుగా సహాయం చేస్తే కానీ హరిహర వీరమల్లు సినిమాకి డబ్బులు రావడం లేదు. మొదటి 4 రోజులు కలెక్షన్తో నిర్మాత బయటపడిపోవచ్చేమో గానీ కొన్నేళ్లుగా పవన్ సినిమాలు ఎందుకు సక్సెస్ కావడం లేదు అనే చర్చ మాత్రం ఇప్పుడు మరోసారి జరుగుతుంది. ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ, ప్యూర్లీ యువర్ క్రియేటివ్ ఎబిలిటీ. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు, నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. అది నా కొడుకైనా సరే. పవన్ కళ్యాణ్ చెప్పింది నిజం. స్టార్డమ్ ఉన్నప్పటికీ సినిమాలో సరుకు లేకపోతే ఎవడూ చూడడు. సినిమా విషయంలో మాత్రం ప్రేక్షకుడికి దయాదాక్షిణ్యాలు ఏమీ ఉండవు. బొమ్మ నచ్చితే చూస్తాడు, నచ్చకపోతే చూడడు. కానీ పిచ్చి ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరోని గెలిపించడానికి 1కి 10 సార్లు అతని సినిమా చూస్తారు. తమ 10 టికెట్లైనా కలిస్తే సినిమా హిట్ అవ్వకపోతుందా అని ఆశపడతారు. కానీ చాలాసార్లు పవన్ ఫ్యాన్స్ అలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా ఆయన మూవీస్ ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణే. సినిమాలో నేనే కనిపించాలి, నేనే ఉండాలి, నా చుట్టూనే సినిమా తిరగాలి, నేను అడిగేస్తే పిడుగులు పడాలి, సినిమాలో మిగిలిన వాళ్ళంతా డమ్మీలుగా ఉండాలి. ఈ దిక్కుమాలిన ఫార్ములా వల్లే పవన్ సినిమాలు తరచూ ఫ్లాప్ అవుతూ ఉన్నాయి. పవర్ స్టార్ మేనియా కేవలం ఫ్యాన్స్ కి తప్ప సాధారణ జనానికి కాదని, సామాన్య జనం సినిమా బాగుంటేనే చూస్తారని పవన్ కళ్యాణ్ సినిమాలే పదే పదే నిరూపిస్తున్నాయి. బాగా అబ్జర్వ్ చేస్తే కొన్ని సంవత్సరాలుగా ఇమేజ్ ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇరుక్కుపోయాడు. అందుకే ఖుషి తర్వాత 10 ఏళ్లకు గానీ ఆయన హిట్ దక్కలేదు. ఆ తర్వాత కూడా 1 అరా తప్ప గొప్ప హిట్లేమీ చూడలేదు. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ మూవీ, కానీ హిందీ దబాంగ్ కి ఇది రీమేక్. ఆ తర్వాత వరుసగా అన్ని ఫ్లాపులే. త్రివిక్రమ్ శ్రీనివాస్ పుణ్యమా అని అత్తారింటికి దారేది మరొక సూపర్ హిట్. ఆ తర్వాత హరిహర వీరమల్లు వరకు అన్ని ఫ్లాపులే. పవన్ ఫ్యాన్స్ 1కి 10 సార్లు చూసి ఫ్లాప్ సినిమాని యావరేజ్ గా మారుస్తున్నారు అంతే. ఈ దుస్థితికి కారణం తన సినిమాలో తానే సర్వం అని పవన్ కళ్యాణ్ అనుకోవడమే. ఈ ఫార్ములా ఆయనకి ఎవడెక్కించాడో కానీ ఇప్పటికీ దాన్ని వదులుకోలేదు పవన్ కళ్యాణ్. అంతేకాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు అది ఇంకా పెంచి పోషిస్తున్నారు కూడా. మీరు బాగా గమనిస్తే పవన్ సినిమాలో టాప్ హీరోయిన్లు ఉండరు. గట్టిగా 50 లక్షల లోపు రెమ్యూనరేషన్ ఉన్న హీరోయిన్నే తీసుకుంటారు, లేదా మార్కెట్ లేని ఫ్లాప్ హీరోయిన్ ని పెట్టుకుంటారు. అసలు హీరోయిన్ కి రోలే ఉండదు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే నోరు వాయి లేని ఒక డకోటా డైరెక్టర్ ని ఎంచుకుంటాడు పవన్. పవన్ ఏం చెప్తే అది నోరు మూసుకుని వినాలి. పవన్ ఎప్పుడొస్తే అప్పుడు షూటింగ్ చేసుకోవాలి. ఆయనకి ఇష్టం లేకపోతే ప్యాకప్ చెప్పాలి. అంతేకాదు సగం డైరెక్షన్ పవన్ కళ్యాణే చేస్తాడు. ఆయన ఎలా చెప్తే అలా స్టోరీని డైవర్ట్ చేయాలి. పాటల్లో పెద్ద పెద్ద స్టెప్పులు వేయడు. ఏ స్టెప్పులు వేస్తే ఆ స్టెప్పులే షూట్ చేసుకోవాలి. డైలాగులు పవన్ ఇమేజ్ కి తగినట్లుగా భారీగా ఉండాలి. ఈ కండిషన్స్ తో ఏ అగ్రదర్శకుడు పవన్ కళ్యాణ్ తో షూటింగ్ చేయలేడు. అందుకే పంజా, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, గోపాల, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, హరిహర వీరమల్లు వరకు పవన్ తన మాటకి బుర్ర ఊపే వాళ్ళని మాత్రమే డైరెక్టర్లుగా పెట్టుకున్నాడు. వాళ్ళు గట్టిగా పవన్ కళ్యాణ్ కి ఏమీ చెప్పలేరు. పవన్ చెప్పింది నోరు మూసుకుని చేసుకుంటూ పోతారు. పవర్ స్టార్ సినిమాలో అట్టర్ ఫ్లాప్ కావడానికి ఇదే ప్రధాన కారణం. డైరెక్టర్ నా మాట వినాలి తప్ప నేను డైరెక్టర్ మాట వినను అని పవన్ కళ్యాణ్ భీష్మించు కూర్చుంటాడు కాబట్టే పవన్ మాట వినే డైరెక్టర్ ని మాత్రమే నిర్మాతలు పెడతారు. ఆ కోవలో సర్దార్ గబ్బర్ సింగ్ కు బాబీ కొల్లి, కాటమరాయుడికి కిషోర్ పార్థసాని, వకీల్ సాబ్ కు వేణు శ్రీరామ్, భీమ్లా నాయక్ కు సాగర్ చంద్ర, బ్రో మూవీకి సముద్రకనిని డైరెక్టర్స్ గా పెట్టుకున్నాడు పవన్. వీళ్లంతా పవన్ ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనేవాళ్లే. దీంతో క్వాలిటీ అవుట్పుట్ రాదు. అంతవరకు ఎందుకు, అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ ఇండియాలోని గొప్ప రెవల్యూషనరీ మూవీ. దాని తెలుగులో వకీల్ సాబ్ అని మార్చి స్టోరీ మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూ తిప్పి ఆ సినిమాకు ఉన్న మోటోని చంపేశారు. ఇదొక్కటే కాదు, తమిళ్, హిందీ సినిమాల్ని పవన్ కోసం రీమేక్ చేసి మూల కథని మార్చేసి కంపు చేసేస్తున్నారు డైరెక్టర్లు. కాటమరాయుడు మూవీ దానికి ఒక ఉదాహరణ.
తెలుగులో ఆల్రెడీ డబ్బింగ్ అయిన తమిళ సినిమాని మళ్ళీ తెలుగులో తీయడం కన్నా మూర్ఖత్వం మరొకటి ఉంటుందా అంటే నా బొమ్మ కనిపిస్తే చాలు చూస్తారని అహంకారమే కదా. అందుకే పవన్ కళ్యాణ్ కాటం రాయుడికి జనం సరైన జవాబిచ్చారు. పవన్ కళ్యాణ్ తమిళ్ తెలుగులో వచ్చిన జై భీమ్ ఇలాంటి సినిమాల్ని చూసి ఎంతో కొంత తెలుసుకోవాలి. సినిమా మొత్తం తన ఫ్రేమ్ పైనే, తన ఇమేజ్ పైనే ఆడాలని పవన్ కోరుకోవడమే మరొక దెబ్బ. సర్దార్ సినిమాకి తానే స్టోరీ రాశాను అన్నాడు. చివరకు ఆ సినిమా బిస్కెట్ అయిపోయింది. హరిహర వీరమలలో ఫైట్లు నేనే కంపోజ్ చేశాను అన్నాడు. హీరో ఏం చెప్పినా ఎస్ అనాల్సిందే కదా. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోయిన్ కి రోల్ ఏమీ ఉండదు. ఇది కూడా పెద్ద మైనస్ పాయింట్. సినిమా అంతా తానే ఉండాలి, తనేం చేస్తే అది సినిమా కావాలి అని పవన్ అనుకోవడం వల్లే అతని సినిమాలు దెబ్బతింటున్నాయి. సినిమాకి స్టోరీ అసలైన హీరో, కానీ పవన్ మాత్రం తన సినిమాకి తానే సర్వస్వం అనుకుంటాడు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదే భజన చేస్తూ ఉంటారు. దాంతో తన ఫార్ములాపై ఇంకా నమ్మకం పెరిగిపోయింది పవన్ కళ్యాణ్కి. దేనికి తోడు పవన్ వెనుక షాడోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటాడు. పవన్ కి 100 రూపాయలు ఇస్తే దానిపై మరొక 25 రూపాయలు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఇవ్వాలి. హీరో క్యారెక్టర్, స్క్రీన్ ప్లే, డైలాగులు అన్ని త్రివిక్రమ్ ఓకే చేసిన తర్వాతే పవన్ సెట్ లోకి వస్తాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలు డైరెక్షన్ మానేసి పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చే 25% పైనే ఎక్కువ ఆధారపడి బతికేస్తున్నాడు. అత్తారింటికి దారేది తర్వాత వచ్చిన ప్రతి సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి వాటా ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు హరిహర వీరమల్లో కూడా అదే జరిగింది. పవన్ ఓవర్ యాక్షన్ భరించలేక క్రిష్ దండం పెట్టి వెళ్లిపోయాడు. చివరికి జ్యోతి కృష్ణనే కలగాపురుగం డైరెక్టర్ తో మూవీ పూర్తి చేసి మమా అనిపించేశాడు. వీరమలలో సీజీ గ్రాఫిక్స్ చూస్తే వాంతులు వస్తాయి, అంత కామెడీగా ఉన్నాయి అవి. అందుకే ఫైనల్ గా అది డిజాస్టర్ అయి కూర్చుంది. వాస్తవానికి పవన్ తో సినిమాలు తీయడానికి టాప్ ప్రొడ్యూసర్స్ గానీ డైరెక్టర్స్ గానీ ఆసక్తిగా లేరు. 10 నుంచి 15 కోట్ల అడ్వాన్స్ ఇచ్చి ఏళ్ల తరబడి వెయిట్ చేసి పవన్ చేత తిట్లు తిని కోట్ల వడ్డీలు కట్టి ఫైనల్ గా ఫ్లాప్ తెచ్చుకోవడం అవసరమా అని కొందరు నిర్మాతలు లోలోనా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం రత్నాన్ని చూసిన తర్వాత అది నిజమనిపిస్తుంది. తాను ఒక్కడే స్ట్రాంగ్, వీక్ హీరోయిన్, వీక్ డైరెక్టర్, వీక్ స్టోరీ, ఓన్లీ ఇమేజ్ ను నమ్ముకున్నంత కాలం పవన్ కళ్యాణ్ కి హిట్ దొరకడం కష్టమే. ఈ దేశంలో అభిమానంతో ఓటేస్తారేమో గానీ చండాలంగా ఉన్న సినిమాని మాత్రం జనం చచ్చినా చూడరు.